హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ షుడ్ యూ లర్న్ విత్ కెరీర్ గ్యాప్ అనమాట. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటే మంచిది, లేకపోతే ఆల్రెడీ వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మేము ఏం నేర్చుకుంటే మంచిది అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసే ముందు ఏంటంటే, కొంతమంది నాన్ టెక్నికల్ అంటే పూర్తిగా అసలు నాన్ ఐటీ సైడ్ లేదు, అసలు సాఫ్ట్వేర్ సైడ్ లేదు, కానీ బీపీఓ కూడా కాకుండా సివిల్ మెకానికల్ ఫీల్డ్లో వర్క్ చేసి కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, బేసిక్గా వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తారంటే, వాళ్ళు సేల్స్ ఫోర్స్ కానీ, SAP కానీ, PEGA కానీ, POWERBI కానీ, ట్యాబ్లెట్ కానీ, సర్వీస్ నో ఇలాంటి టూల్స్ నేర్చుకుంటారు. సో టూల్స్ అంటే ఏంటంటే, ఆల్రెడీ వెనకాల ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఒక టూల్ రన్ అవుతుంది, ఇవి డైరెక్ట్గా వాటర్ నేర్చుకుంటే చాలా అనమాట. సో ప్రజెంట్ మీకు అందరు తెలిసిందే, సేల్స్ ఫోర్స్, SAP, PEGA, POWERBI, ట్యాబ్లెట్ ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ టూల్స్ అనమాట. సో వీళ్ళు మోస్ట్లీ ఇవి నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ అవి కాకుండా ఇంకేముంటాయంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, జావా, పైథాన్, .NET, టెస్టింగ్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డెవాప్స్. సో ఇలాంటివి ఉంటాయి. తర్వాత మనకి క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి, అజూరు, AWS, GCS అని అంటే గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ ఇలాంటివి ఉంటాయి. సో భయ్యా అసలు మేము ఏం నేర్చుకుంటే మంచిది అనేది చాలామంది అడిగే క్వశ్చను. సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, దాంట్లో ఉన్న కాన్స్ ఏంటి, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. ఒక 2 minutes క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్, టూల్స్ అంటే ఏంటి అంటే, డైరెక్ట్గా మనం వాటిని వాడుకుంటాం, మనం డిజైన్ చేయము, ఎవరో డిజైన్ చేసిన దాన్ని మనం డైరెక్ట్గా వాడుకుంటాం. ఓకే, సో ఈ టూల్స్ అనేవి మార్కెట్లోకి వస్తూనే ఉంటాయన్నమాట. సేల్స్ ఫోర్స్ వచ్చింది, SAP వచ్చింది, PEGA వచ్చింది, POWERBI వచ్చింది, ట్యాబ్లెట్ వచ్చింది, సర్వీస్ నో వచ్చింది. సో సర్వీస్ నో అనేది తీసుకుందాం, లేకపోతే సేల్స్ ఫోర్స్ అనేది తీసుకుందాం, SAP, ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ టూల్స్ అనమాట. అంటే మన కంపెనీలో అవుతున్న ప్రాసెస్ని, వర్క్ ఫ్లోని, లేకపోతే ఉన్న మెటీరియల్ని అవన్నీ కూడా మనకి డిస్ప్లే చేస్తుంది అందరికీ. సో డీసెంట్రలైజ్ వ్యూ ఇస్తుంది, సో అందరూ చూసుకోవచ్చు దాంట్లో. సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్స్ అవి. సో ఈరోజు సేల్స్ ఫోర్స్ ట్రెండింగ్లో ఉంది. మొన్నటి వరకు మీరు చూసే ఉంటారు, లైక్ మనము ఒక 4-5 years బ్యాక్ వెళ్ళి ఉంటే అందరూ SAP వాడేవాళ్ళు. మొత్తం SAP అంటారు, SAPే ఇంకా ఎక్కడ చూసినా చిన్న షాప్స్ దగ్గర నుంచి పెద్ద షాప్స్ దాకా అందరూ SAP వాడతారు. ఇప్పుడు కూడా డీమార్ట్లో SAPే వాడతారు, డీమార్ట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో SAPే వాడతారు. బట్ ఏవైతే ఇండస్ట్రీస్ లైక్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, వాళ్ళు కొంతమంది సేల్స్ ఫోర్స్ వాడతారు, కొంతమంది సర్వీస్ నో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్జెమినీలో సర్వీస్ నో వాడతారు, TCSలో సేల్స్ ఫోర్స్ వాడతారు. ఇలాంటివి ఇంక జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, టూల్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఈరోజు ఈ సేల్స్ ఫోర్స్ అనే టూల్ని ఒక కంపెనీకి వాడు 100 రూపాయలకి అమ్మాడు అనుకోండి, రేపు పొద్దున ఇంకొక కంపెనీ వచ్చింది, ఏదో ఒక కంపెనీ వచ్చింది, ఇంకొక కంపెనీ వచ్చినప్పుడు వాడు 50 రూపాయలకి ఇస్తా అంటే ఈ కంపెనీస్ వాడుతున్న కంపెనీస్ అన్న అటు షిఫ్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మీరు టూల్స్ నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు అంటే సేల్స్ ఫోర్స్ కానీ, SAP కానీ ఇలాంటివి నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు అంటే యూ నీడ్ టు అడాప్ట్ దట్. అంటే మీరు ఏమైతే అర్థం చేసుకోవాలి అంటే, ఒకవేళ దీని డిమాండ్ తగ్గితే నేను వేరే దానికి జంప్ అవ్వాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ దీని డిమాండ్ తగ్గితే మీకు ఇంకో టూల్ రాదు, కాబట్టి మీ జాబ్ పోయే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లో ఉన్న టూల్స్ ఏంటి, సేమ్ సేల్స్ ఫోర్స్ లాగే వర్క్ అయ్యే టూల్స్ ఏంటి, వాటిని నేను ఎలా అర్థం చేసుకోవాలి, లేకపోతే వాటి మీద చిన్న అవగాహన ఎలా తెచ్చుకోవాలి, ఏ కంపెనీ ఏ టూల్స్ వాడుతుంది, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని నేర్చుకుంటాను అనుకుంటేనే ఇలాంటి టూల్స్కి వెళ్ళండి. లేకపోతే డిమాండ్ ఉన్నప్పుడు సేల్స్ ఫోర్స్లో జాబ్ తెచ్చేసుకొని తర్వాత ఖాళీగా ఉండాలి, ఇలాంటివి మనం రిస్క్ తీసుకోలేం కదా లైఫ్లో. సో అందుకోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే, సో పర్సనల్గా నేనైతే అపార్ట్ ఫ్రమ్ టూల్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే, జావా ఎప్పుడు వచ్చింది, పైథాన్ ఎప్పుడు వచ్చింది, జావా కంటే ముందు పైథాన్ వచ్చింది, బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. కానీ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఫ్రమ్ ద పాస్ట్ డికేడ్స్, జావా అండ్ పైథాన్ ఆర్ స్టిల్ రూలింగ్, అండ్ స్టిల్ ఇప్పుడు కూడా రూలింగే. అండ్ .NET, TCSలో సగం ప్రాజెక్ట్స్ .NETతోనే అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ స్టిల్ రూలింగ్ ద ఇండస్ట్రీ అనమాట, ఐటీ ఇండస్ట్రీ. వై? బికాస్ వేరే లాంగ్వేజ్ వచ్చినా డెవలపర్స్ అందరూ వీటికి అడాప్ట్ అయి ఉన్నారు. వేరే లాంగ్వేజ్ రావా అంటే అఫ్కోర్స్ గోలాంగ్ వచ్చింది, కానీ ఎవరు వాడుతున్నారు, గూగులే ఎక్కువ వాడుతుంది. సో ఇలాంటివి ఆర్ లాంగ్వేజ్ వచ్చింది, దేనికి డేటా సైన్స్కి ఆర్ లాంగ్వేజ్ పైథాన్ వచ్చినాయి, కానీ పైథాన్ ఎక్కువ వాడతారు బికాస్ ఎక్కువ మంది అది నేర్చుకున్నారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది లైక్ ఎప్పుడు కూడా మనకి జావా, పైథాన్, .NETలోనే ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
ఇప్పుడే కాదు, ఇంకొక 10-15 ఇయర్స్లో ఇలాంటి లాంగ్వేజ్ అంటే డేటా సైన్స్ అనేది ఇప్పుడు బూమింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద ఇండస్ట్రీ అయిపోతుంది. సో పైథాన్కి చాలా స్కోప్ ఉంది అన్న విషయం ఇక్కడితో కన్ఫామ్ కదా. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ పైథాన్ వచ్చినా కూడా ఇంకా జావాలోనే బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు పైథాన్ ఇంత ట్రెండింగ్ అయింది, ఫ్రెషర్స్ కూడా నేర్చుకోగలుగుతున్నారు, బట్ స్టిల్ జావాలోనే బిల్డ్ చేస్తున్నారు. అంటే స్పీడ్ అనేది మనకి పైథాన్ కంటే జావా స్పీడ్ కాబట్టి ఆ స్పీడ్ని గెయిన్ చేసుకోవడానికి, లేకపోతే ఎక్కువ మంది కమ్యూనిటీ జావాలో బిల్డ్ అయింది కాబట్టి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ పరంగా, కాబట్టి ఇంకా కూడా జావానే వాడుతున్నారు. కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉంటాయి. ఒకవేళ మీకు కెరీర్ గ్యాప్ ఉంది అంటే కోర్ జావా, కోర్ పైథాన్, .NET ఇలాంటివి నేర్చుకుంటే మరి స్కోప్ ఉండదు కదా భయ్యా. మరి మేము ఏం చేయాలి అంటే, సో ఎప్పుడైనా కానీ కెరీర్ గ్యాప్ అంటే యూ నీడ్ టు గో విత్ కోర్ జావా, దాంతోపాటు ఒక ఫ్రేమ్వర్క్ అంటే స్ప్రింగ్ కానీ స్ప్రింగ్ బూట్ కానీ అలాంటి వాటికి తీసుకోవాలి. లేదా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కలిపి ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు అనమాట. ఫుల్ స్టాక్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే ఎండ్ టు ఎండ్. అంటే మీకు ఒక ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఒక యాప్ కనిపిస్తుంది అనుకోండి, అందులో మనకి కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్, ఆ వెనకాల రన్ అయ్యే కోడ్ అంతా బ్యాక్ ఎండ్. స్ప్రింగ్ బూట్ అవన్నీ యూజ్ చేసుకుని బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఏమో జేఎస్, రియాక్ట్ జేఎస్, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ చేస్తారు. సో ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఫుల్ స్టాక్స్లో ఎక్కువ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, అది జావా కానీ పైథాన్ కానీ. సో కాబట్టి ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ అని నేను చెప్తాను. లేదు ఒకవేళ టూల్స్ చూస్ చేసుకోవాలి అనుకుంటే యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీ 2 to 3 years అని చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి కంపెనీ వాళ్ళ సొంత టూల్స్ని బిల్డ్ చేసేస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా టూల్స్ విషయంలో జాగ్రత్తగా అప్డేట్ అవుతూ ఉండాలి. సో వాట్ అబౌట్ AWS, Azure, GCS అంటే దీస్ ఆర్ యాడ్ ఆన్స్. ఓన్లీ AWS మీద, ఓన్లీ Azure మీద విత్ కెరీర్ గ్యాప్ వెంటనే మీకు జాబ్ రాదు, బట్ యూ కెన్ గెట్ జాబ్. AWSలో మీకు మంచి ఓపెనింగ్స్, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు AWS వాడుతున్నాయి, ఒక 30 to 40% Azure వాడుతున్నాయి, ఇంకా మిగిలిన వాళ్ళు GCS వాడుతున్నారు. AWSలో మీకు ఉంది, బట్ ఏంటి అంటే AWS నేర్చుకోవాలి అనుకుంటే సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్, సర్టిఫికేట్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ కాదు, సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్లో AWS నేర్చుకోవాలి. సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సెన్స్ అమెజాన్ వాడు డైరెక్ట్గా వీళ్ళతో టైఅప్ అయి ఉంటాడు అనమాట. ఈ కంపెనీస్లో నేర్చుకుంటే మీకు సర్టిఫికేషన్ ఇస్తారు. అంటే మీరు అందులో ఒక సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేశారు, ఈ లెవెల్ వరకు మీకు వచ్చు అనేది, అది తీసుకొని మీరు మనకి బెంగళూరులో కానీ ఎక్కడైనా కానీ మంచి ఆపర్చునిటీస్ అనేది ఉంది. సో అమెజాన్, AWS ఈజ్ గోయింగ్ టు రూల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇంకొక 10 years వరకు నాకు ఎలాంటి డోకా లేదనిపిస్తుంది. బట్ యాజ్ టూల్స్ అంత ఫాస్ట్గా అప్డేట్గా అవ్వకపోయినా AWS, Azure ఇవి కూడా మనకి కొత్త క్లౌడ్ సర్వీసెస్ అనేవి వస్తూనే ఉంటాయి. మనకి ఒరాకిల్ వాళ్ళది ఒక క్లౌడ్ ఉంది. సో ఇలాంటి క్లౌడ్ సర్వీసెస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు చూసుకుని ఒకవేళ టూల్స్ కానీ క్లౌడ్ కానీ ఉంటే యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక మీరు కెరీర్ గ్యాప్తో నేర్చుకోవాలనుకుంటే యూ నీడ్ టు లెర్న్ అప్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ సమ్ ఫ్రేమ్వర్క్స్. అంటే ఇప్పుడు పైథాన్ తీసుకుంటే Django కానీ ఫ్లాస్క్ కానీ అలాంటివి ఏమన్నా నేర్చుకోవాలి. లేకపోతే ఒకవేళ మీరు అప్డేట్గా వెళ్ళాలనుకుంటే డేటా సైన్స్ వరకు, సో NumPys, Pandas ఇలాంటివి నేర్చుకుంటే వెళ్ళాలి. ఒకవేళ జావా అయితే స్ప్రింగ్ బూట్, లేకపోతే ఫుల్ స్టాక్ లైక్ కింద చెప్పినట్టు CSS, HTML, జావా స్క్రిప్ట్ ఇలాంటివి నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో స్కోప్ అనేది చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ద సజెషన్ ఐ వాంట్ టు గివ్ ఫర్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ కెరీర్ గ్యాప్, అండ్ దిస్ ఈజ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.